సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక నిబంధన ఉంటుంది. జీతం అనేటటువంటిది రాష్ట్రపతి జీతం కంటే ఎక్కువ ఉండకూడదు. హైయెస్ట్ శాలరీ రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతికి శాలరీ ఉండదు. ఉపరాష్ట్రపతికి వచ్చేటప్పటికి రాజ్యసభ చైర్పర్సన్ హోదాలో జీతం వస్తుంది తప్పించి డైరెక్ట్ ఉపరాష్ట్రపతి హోదాకి జీతం ఉండదు. రాష్ట్రపతికి అయితే ఆ జీతం ఉంటుంది. ఆ సిస్టమ్ ఆ రాష్ట్రపతి జీతం కంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎవరిది ఎక్కువ ఉండటానికి వీల్లేదు. ఇది కాన్స్టిట్యూషనల్గా ఎప్పటి నుంచో అమలవుతూ వస్తుంది. అదే సందర్భంలో బ్రిటన్లో మాత్రం అట్లాంటిది లేదనుకుంటా. అక్కడ ఉన్న రాజుగారికి నన్ను ప్రధానమంత్రి కంటే ఎక్కువ శాలరీని తనకి తాను ఫిక్స్ చేసేసుకున్నాడు లండన్ మేయర్గా ఎన్నికైనటువంటి సాదిక్ ఖాన్. ఇప్పుడు అందుకనే వెటకారంగా సర్ సాదిక్ ఖాన్ అని పిలుస్తున్నారు ఏది నెటిజన్సు. 170 పౌండ్లు ఏడాదికి 1,70,000 పౌండ్లు ఏడాదికి శాలరీ అట. 1,70,000 పౌండ్లు హయ్యెస్ట్ పెయిడ్ పొలిటీషియన్ బ్రిటన్ మొత్తం మీద. ఇది ఈ ఈ స్థాయి పేమెంట్ ఎవరు డిసైడ్ చేశారు? అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే రాజుగారా, రాణిగారా అంటే కాదు, ఆయనకి ఆయనే డిసైడ్ చేసుకున్నాడు వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ వాడి.